తెలంగాణ పొలిటికల్ పిచ్ పై మాటల యుద్ధం పీక్స్కు చేరింది. ఒకరు సవాల్ విసిరితే మరొకరు అంతకంటే ఘాటైన ప్రతి సవాల్తో విరుచుకుపడుతున్నారు. జూన్ 15 లోపు తేలకపోతే తాడో పేడో తేల్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్ విధిస్తూ ఉంటే చర్చకు రెడీ, మీరు రెడీనా అంటూ కాషాయ దళం ఛాలెంజ్ చేస్తోంది. 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం. 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించినటువంటి మహానుభావుడు ఈరోజు చివరకు వడ్లకు ఇస్తానన్నాడు, సన్న వడ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. ఈరోజు సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు, ఎక్కడ కూడా 500 బోనస్ ఇవ్వలేదు. మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 LMT, అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 51,70,000 మెట్రిక్ టన్నులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. దాదాపు 46-47% వడ్లు దేశం మొత్తం మీద ఎంత కొంటే దాంట్లో సగం వడ్లు ఈ తెలంగాణ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందంటే కేంద్రం ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాయని పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి రుణాలతో ఈరోజు రోజువారీ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నన్ను ఆపేటాడు. మనోహర్ కట్టర్ గారు, నేను ఆ రోజు మనోహర్ కట్టర్ గారిని మాట్లాడినాను. రేవంత్ రెడ్డి గారు ఒక రోజు ముందు కలిసే ముందు ఒక రోజు ముందు నేను, మా కొమరయ్య గారు, మా ఎమ్మెల్సీ గారు మేము పోయి కట్టర్తో మాట్లాడాం. ఆయన మాత్రం చెప్పాడు హైదరాబాద్కి మెట్రో చేరామన్నాడు. ఈయన బయటకు వచ్చి అబద్ధాలు ఎందుకు వాడుతున్నాడు? ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేశాడు ఈయన. భారతీయ జనతా పార్టీ బరాబర్ తెలంగాణకి ఇలా అభివృద్ధిలో పెద్ద ఎత్తున 60% నిధులు తెలంగాణకి ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కేంద్రంలో ప్రతి పథకంలో కూడా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా తెలంగాణకు నిధులు ఇవ్వడం వల్లనే. మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసి నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము, ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మూసి వాసన ఎవరికి ఇష్టం లేదు, అది ప్రక్షాళన జరగాల్సిందే. ఆ ప్రక్షాళన జరగాల్సినటువంటి ఒక దానికి పద్ధతి ఉంటుంది, దానికి డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ఏ ఇంకా సరిగ్గా లేదు. ఫస్ట్ డిపిఆర్ మీరు కొన్ని వేలు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటున్నారు. ఇది ఇంకో ఏటీఎం తయారవుతుంది. మూసిన ప్రక్షాళన గురించి ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎక్కడ సహకరించలేదని పదే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏ రోజన్నా చెప్పినా నేను 1,50,000 కోట్ల ప్రాజెక్టు మూసినది నేను ప్రారంభిస్తున్నా, దానికి డబ్బులు కావాలా, మీరు సహకరిస్తేనే నేను దీన్ని అనౌన్స్మెంట్ చేస్తాను ఎక్కడన్నా చెప్పిందా?